నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యా వ్యవస్థలో మెరుగైన మార్పులు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల వరి సాగులో లాభాలను చేకూరుస్తున్న ఆధునిక డ్రోన్ల విధానం తొందూరు గ్రామంలో అన్నదాతలకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల గెలవడం ద్వారానే శాసన మండలిలో మంచి చట్టాలకు అవకాశం తణుకు ప్రచారంలో పేర్కొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి తణుకు మాంటిసోరీ స్కూల్లో ఘనంగా నిర్వహించిన కవలల దినోత్సవ వేడుకలు మిఠాయిలు పంచి అభినందించిన సంస్థ అధినేత అనపర్తి తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న నిర్వాహకులు బాల నేరస్తులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజలదే రాజమండ్రిలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గ్రామ స్థాయిల్లో చెత్త నుంచి సంపద తయారీపై అవగాహన కలిగిస్తున్న ప్రభుత్వం రాజానగరంలో వివరించిన తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారి శాంతమణి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్లు రావులపాలెంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు బాలికా విద్యను ప్రోత్సహించాలని కోరుతూ అమలాపురంలో ర్యాలీ నిర్వహించిన మహిళా పోలీసులు ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలి ఏలూరు నుంచి సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి భక్తుల గోవిందనామాలతో మార్మ్రోగిన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో మెరుగైన మార్పులు తీసుకొచ్చినట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లులోని ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు గురించి ప్రధానంగా రెండు విషయాలు. ఒకటి, ఏదైతే మనం ఇక్కడ క్లాసెస్ ఏదైతే మనం స్టార్ట్ చేసి తీసుకున్నామో చాలా డిసిప్లైన్డ్ గా, అదేవిధంగా ఎవరైతే మీకు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్ గా మీకు క్లాసెస్ ఇస్తూ ఉన్నారు. నేను కూడా ఫీడ్బ్యాక్ కూడా ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకుంటూ ఉన్నాం. మీరు కూడా చాలా డిసిప్లిన్ గానే ఉన్నారు, పర్ఫెక్ట్ గా బాగా అటెండ్ అవుతాం, కానీ క్లాసెస్ లో కానీ డిసిప్లిన్ కానీ సిస్టమ్ ఉందని చెప్పడం జరుగుతుంది. అంటే మనం కష్టపడి ఒక టార్గెట్ పెట్టుకుని చదువుకుంటున్నప్పుడు దాని మీదే మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి, లేకపోతే ఇదంతా కూడా నిష్ప్రయోజనం. ఎందుకంటే నిజంగా నాకు కూడా మీరు ఎఫెక్ట్ పెడతా ఉన్నారు, నేను కూడా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాలని అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి, ఎందుకంటే మీరు ఇంత కష్టపడి మీ టైంని, ఎంత వాల్యుబుల్ టైంని ఎంత ఇక్కడ పెట్టి ఇంత క్రమశిక్షణగా మీరు నేర్చుకుంటూ ఉంటే మనం ఎంతైనా చేయాలి మీకు అనేటువంటి భావన నాకు కలుగుతుంది. వరి సాగులో డ్రోన్ల వినియోగం ఎంతో లాభదాయకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని తొందూరు గ్రామంలో వరి పంటకు సోకిన అగ్గితెగులు నివారణకు డైసోక్లోజ్ లో డ్రోన్ ద్వారా వెదజల్లే కార్యక్రమాన్ని శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. దీని వినియోగంలో సహాయకులు ఎంతమంది ఉంటారు, ఎకరాకి ఎంత సమయం పడుతుంది, ఖరీదు ఎంత, రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేయవచ్చు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంక్షేమ పథకాలు వర్తింపచేసేందుకు ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కల్చర్ ప్యాడీ అనేది ఇక్కడ ఎక్కువ విస్తృతంగా ఉంది. ప్యాడీలో ఇప్పుడు అగ్గి తెగులు అనేది ఎక్కువగా ఉండడం, పెస్టిసైడ్స్ చేసినప్పుడు మాన్యువల్ స్ప్రేయింగ్ కాకుండా డ్రోన్ స్ప్రేయింగ్ చాలా సమర్థవంతంగా చేయడం ఒక ప్రోగ్రెసివ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆయన సొంతంగా డ్రోన్ ని అసెంబ్లీ చేసి ఆయన గత 2 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉండడం, ఆయనతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దాని యొక్క లాభాలు రైతులకి ఎంత కాస్ట్ కటింగ్ అవుతుంది, ఎంత బెనిఫిట్, కాస్ట్ వైజ్ ఎంత బెనిఫిట్ అవుతుంది అనే విషయాలు కూడా రైతులతో చర్చించడం జరిగింది. దాన్ని ఇంకా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా డ్రోన్స్ ఉపయోగించి వ్యవసాయంలో
అభివృద్ధిగా ముందుకు వెళ్ళడానికి ఎలాగా చేయాలి అనేది కూడా చేయడం జరిగింది. కలెక్టర్ వెంట ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డీఆర్సీ ఈవో జి బాలనాగేశ్వరి, మండల వ్యవసాయ అధికారి ఎన్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఎం మురళీ గంగాధర్, గ్రామ సర్పంచ్ ఆరేటి వీరాస్వామి నాయుడులు ఉన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 20 వరకు జరగబోయే ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఏ నాగేశ్వరరావు భీమవరంలో శనివారం తెలిపారు. జంబ్లింగ్ పద్దతిలో జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కళాశాల కోడ్, చిరునామాలతో కూడిన వివరాలను ఆయా కేంద్రాల వద్ద ప్రదర్శించమని చెప్పడం జరిగిందన్నారు. విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా నిలుపుదల చేసినట్లు ఫిర్యాదులు వస్తే తక్షణమే సంబంధిత కళాశాల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 37,903 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర శాసనసభతో పాటు శాసన మండలిలో కూడా బలమున్నప్పుడే ప్రజలకు మేలు చేసే చట్టాలు రూపొందగలవని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ తెలిపారు. పాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ 11వ వార్డు పరిధిలోని కొండాలమ్మ పొంత రోడ్డులో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టభద్రులు దీనిని దృష్టిలో పెట్టుకుని మంచి పరిపాలన అందిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి బలాన్ని చేకూర్చే పేరాబత్తులకు మొదటి ఓటు వేసి విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్రోల్ అవడానికి ఎలిజిబిలిటీ ఎవరంటే మా ఫోటోలు అక్కడ 27వ తేదీ జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గారికి మద్దతుగా ఈరోజు తణుకు పట్టణం 11వ వార్డులో ప్రచారం చేస్తూ ఓటర్లందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ కూటమి అభ్యర్థికే వారి మద్దతు అని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. యువతకి ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా 5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 4,70,000 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్తుంది. అది ఇప్పటికే సాధించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం. అదేవిధంగా ఈరోజు ఏదైతే గ్రూప్ 1కి పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, ఏపీపీఎస్సీ ద్వారా రాస్తున్నటువంటి అభ్యర్థులు వారు ఏదైతే ఈరోజు రోస్టర్ అమలు చేసిన తర్వాతే పరీక్ష పెట్టాలని వారు ఏదైతే కోరారో దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఈరోజు ఆ విధంగా ప్రభుత్వం ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేసి పనిచేసేటటువంటి ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్రంలో మోడీ గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన కనిపిస్తుంది. పేరాబత్తుల రాజశేఖరన్ గారి అభ్యర్థిత్వం పట్ల మంచి మెజారిటీతో విజయం సాధించే విధంగా ఈరోజు రాజశేఖర్ గారికి ప్రజల నుంచి మద్దతు వస్తుందనేది ఈ సందర్భంగా తెలియదు. ఈయన వెంట రాష్ట్ర మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మాజీ కౌన్సిలర్లు తమరాపు రమణమ్మ, తమరాపు పల్లపురావు, జనసేన, బీజేపీ పట్టణ శాఖల అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజు, నీటి సంఘం అధ్యక్షులు నల్లా భాస్కరరావులు పాల్గొన్నారు. ప్రపంచ కవలల దినోత్సవాన్ని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రూపంలో అచ్చుగుద్దినట్లు ఒకే విధంగా ఉండే కవలలది సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. కొంతమంది కవలల్లో రూపంతో పాటు అభిరుచులు, ఆకాంక్షలు కూడా ఒకే విధంగా ఉండడం విశేషం. కవలలు పుడితే తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వాళ్లు కూడా ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతారు. ఒకే రకమైన దుస్తులు, వస్తువులు ఇచ్చి కవలలను ప్రత్యేకంగా చూసుకుంటారు. అసలు ఈ దినోత్సవం ఎందుకొచ్చిందో తెలుసుకుందాం. కవలల గురించి చెప్పే శాస్త్రాన్ని జమటాలజీ అంటారు. మేజస్ అరన్ కార్స్ అనే కవలల సోదరులు పోలాండ్ దేశంలో నివాసం ఉండేవారు.
1819లో వీరుంటున్న ఊరికి కొత్తగా ట్విన్స్ బర్డ్ అని పేరు పెట్టారు. ఆ ఊరు ఇప్పటికీ కొనసాగుతున్నది. వారిద్దరి సోదరులు ఓ విచిత్రమైన వ్యాధితో ఒకే రోజున మరణించారు. ఊరి ప్రజలు ఈ కవల సోదరులపై ఉన్న విశేష అభిమానంతో 1976 ఫిబ్రవరి 22వ తేదీన మొదటిసారి కవలల దినోత్సవం జరిపారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ట్విన్స్ డేను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన సుప్రసిద్ధ విద్యాసంస్థ మాంటిసోరీ స్కూల్లో కవలల దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ మేరకు కవలలైన విద్యార్థులకు స్వీట్లు, పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఈ వేడుకను సాంప్రదాయంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సృష్టిలో ఎన్నెన్నో వింతలు, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని పెద్దలు చెబుతుంటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ ఆళ్ల జ్ఞానమంజరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక తరగతులలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, లక్ష్మీ నరసింహల పెళ్లి రోజు సందర్భంగా అల్పాహారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 21 రోజులుగా తమ సంస్థ తరపున విద్యార్థులకు ఈ సదుపాయం సమకూరుస్తున్నట్లు చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకుని అత్యధిక మార్కులు సాధించాలని హితవు పలుకుతూ శుభాకాంక్షలు తెలుపగా దంపతులిద్దరిని సన్మానించారు. తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క ఈ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపడుతున్నాను. ప్రకాశం పంతులు గారు ఒక గొప్ప ఆదర్శమూర్తి, గొప్ప దేశభక్తి నాయకులు. పేరు మీద ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి మీ అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మీరు 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ముఖ్యంగా తెలియపరుస్తున్నది ఏంటంటే వారి యొక్క ఆదర్శాన్ని పెట్టుకుని ఆయనకి ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో మీరు కూడా అదే రకంగా చదువుకుంటూ తణుకులో నెంబర్ 1 స్కూల్గా ఇందులో మీరు మంచి మార్కులు తెచ్చుకుని మీరు మంచి విద్యావేత్తలుగా అవుతూ ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ ఏ దాంట్లోకి వెళ్ళినా సరే ఈ స్కూల్ పేరు మాత్రం మర్చిపోకుండా పేరు ప్రతిష్టలో తెస్తారని మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియపరుస్తున్నాను. స్కూల్ ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మానవతా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి, జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, మండల చైర్మన్ వివి రామకృష్ణారావు, కన్వీనర్ ఆనందం మస్తాన్రావు, సభ్యులు డాక్టర్ కె రామలక్ష్మి, కె వాణి, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, దాట్ల సత్యనారాయణరాజులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆర్టీసీ తణుకు డిపో నుంచి శ్రీశైలంకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శివభక్తుల సౌకర్యార్థం 25, 26 తేదీలలో తాడేపల్లిగూడెం మీదుగా పట్టిసీమకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే 26వ తేదీన తణుకు నుంచి నత్తారామేశ్వరంకు కూడా మరో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇతర సమాచారం కోసం 6304210265 సెల్ నెంబర్తో సంప్రదించవచ్చునని మేనేజర్ కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోరం తరపున పోటీ చేస్తున్న దిడ్ల వీరరాఘవలను గెలిపించాలని ప్రస్తుత ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శాసన మండలిలో తనకు మాదిరిగా ప్రజా సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయగల శక్తి వీరరాఘవలకు ఉందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగులకు 12వ పీఆర్పీని వేయించే విధంగా
ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలను రప్పించేందుకు విద్యారంగంపై ప్రపంచ బ్యాంకు ఒప్పందాన్ని రద్దు చేయించి ప్రభుత్వ పాఠశాలను కాపాడే విధంగా చట్టసభలో పోరాడే శక్తి రాఘవులకే ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో శాసనమండలి వేదికలో ప్రతిపక్ష గొంతును వినిపించే విధంగా పట్టభద్రుల అవకాశం కల్పించాలని ఇళ్ల వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28వ తేదీన జరగనున్న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు లిటిల్ ప్యారడైజ్ హైస్కూల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు చేపట్టిన 70 వినూత్న ప్రాజెక్టులను శనివారం ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు మ్యాథ్స్ వంటి అనేక రకాల విభాగాలను కవర్ చేసి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుని కెఎన్ పద్మావతి మాట్లాడుతూ సైన్స్ ద్వారా సమాజానికి చేకూరుతున్న ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని పిల్లల ప్రతిభను అభినందించారు. Water, it does not dissolve. So, this is called insoluble of water. And floats on water. These are known as insoluble in water. To enlighten us with an eyebrow raising performance about the science behind our prediction. In the year 1928, for his discovery, Sir C.V. Raman was awarded the Nobel Prize in Physics 1930. The government of India observed the first national science on 20th February 1987. ఆ ఎఫర్ట్స్ వల్ల మీకు ఏమైంది ఇప్పుడు అండర్స్టాండింగ్ బాగా అయిందా లేదా ప్రాజెక్ట్ గురించి? మామూలుగా మనం లెసన్లో చదివామనుకోండి అది ఎలా ఉంటుందంటే చదివి చెప్పి రాసేస్తాం. బట్ దిస్ ఈస్ ప్రాక్టికల్. దీన్నే ప్రాక్టికల్ అంటారు. ఇది మన లైఫ్లో జరిగితే ఇంకా ప్రాక్టికల్ ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ప్రాక్టికల్స్ వల్ల మనకి అది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. దట్స్ బికాస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ ఎగ్జామినేషన్స్ వెరీ వెల్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, ఐ లవ్ యూ. మాట్లాడకుండా ఉండాలి కదా, అస్తమానం మేము బాగా చేస్తే ఎలా ఉంటుంది? కృష్ణారా, ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.